ఇప్పుడే హనుమాన్ సినిమా పోయేస్తున్న సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొత్త సంవత్సరం చాలినప్పటి నుంచి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో పెట్టలేదు కదా. సో సారీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. కొత్త సంవత్సరంలో ముందుగా శుభారంభం చేసుకుందామని హనుమాన్ సినిమా పోయినా సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం ముందుగా. ఆ తర్వాత ముచ్చట్లు పెట్టుకుందాం మనం. సినిమా వెరీ డీసెంట్ ఫస్ట్ హాఫ్, వెరీ నైస్ సెకండ్ హాఫ్. హనుమాన్ సినిమాకి అనుమానం పడకుండా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పోయి చూడొచ్చు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా తెలుసా, నా పక్క సీట్లో ఒక నలుగురు దోస్తులు వచ్చారు. ఇది ఏంది, రాత్రి 10:40 షోకి పోయినా నేను మా ఏరియాలో. 11వ తారీఖే, 12వ తారీఖు సినిమా రిలీజ్ కానీ 11వ తారీఖే నైట్ షోలు వేసారు కదా. 10:40 షోకి పోయినా. పక్కన దోసుగాలు వచ్చారు అనమాట, ఒక నలుగురు మంచి దోస్తులు వచ్చారు. వాళ్ళు స్టార్టింగ్లా కౌంటర్లు ఎత్తుర్రు, ఫన్ జనరేట్ చేస్తుర్రు అనమాట సినిమా మీద. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎట్లా అంటే హీరో క్యారెక్టరైజేషన్ని, ఆ అంజనాద్రి అనే విలేజ్ని, అసలు సూపర్ పవర్స్ ఎట్లకెళ్ళొస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా వచ్చినాయి ఏంది, అట్లాంటి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది కదా. మంచి ఇంట్రడక్షన్ ఉండేసరికి పక్క నుంచి మంచి కౌంటర్లు ఎత్తున్నారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లోనే మధ్యలో 2-3 స్పెషల్ ఎఫెక్ట్లు పడి గ్రాఫిక్ ఎఫెక్ట్లతోటి హనుమాన్ పవర్ అది ఇది చూపించినాక సలవడ్డారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో పులి స్టాప్ పెట్టి శుభారంభం చేయరు, కామా పెడతారు అన్నట్టు. ఆ కామా పెట్టే టైంలో అయితే ఒక 10 నిమిషాల క్లైమాక్స్ సైలెంట్ అయిపోయారు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం సైలెంట్ అయిపోయి సీరియస్గా చూసారు. సినిమా చాలా మంచిగా ఉంది. కథలోకి ఇన్వాల్వ్ చేసుకుంటూ పట్టుకొని పోయి ఆ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ గురించి చెప్పద్దబ్బా. గూస్ బంప్స్ మూమెంట్స్ మంచిగా అనిపిస్తాయి. వెనకాల నుంచి చిన్న చిన్న పిల్లగాండు జై హనుమాన్ జై శ్రీరామ్ అని వరుతురు. అది గమ్మత్ అనిపించింది అబ్బా. సినిమా మాత్రం మంచిగా అనిపించింది. పిల్లలు అరిసిరంటే చెప్పరాదు, పిల్లలు పట్టుకొని పోతే బాగా ఎంజాయ్ చేస్తారు. సకుటుంబ సపరివార సమేతంగా హ్యాపీగా పోయి చూడరు, సినిమాని ఎంజాయ్ చేయరు. అండ్ నేను ఎక్కడ కూడా స్పాయిలర్స్ చెప్పబుద్ధి అవుతలేదు. నేను మామూలుగా అయితే 4-5 ఇడిచిపెడతా కదా, అట్లాంటివి చెప్పబుద్ధి అవుతలేదు. కాకపోతే ఓవరాల్గా అంతా కూడా రుధిరమణి అంటే హనుమంతుడికి వద్దులే రివీల్ చేయొద్దు కానీ, సో ఒక సూపర్ పవర్ హనుమంతుడి పవర్స్ అన్నీ కూడా ఒక నార్మల్ పర్సన్కి వచ్చుడు ఎట్లా, ఆ వచ్చిన తర్వాత ఆ ఊరికి ఉన్న ప్రాబ్లమ్ని అండ్ ఇక లోక కళ్యాణం అన్నట్టే ఉంటుంది కదా సూపర్ హీరో అంటే. ఇగో ఈ సినిమా ప్రమోషన్కి ఒక పాట వచ్చింది ఆ మధ్య, ఏంటంటే చికిచా చికిచా చంచం చికిచా చాచా సూపర్ హీరోకి కొంచెం లోకల్ టచ్చా. అది ఆ లోకల్ టచ్ ఇచ్చి, ఇదివరకు మన తెలుగులో పూర్తి స్థాయి ఇటువంటి సినిమా రాలేదు అండ్ ఇటువంటి సినిమాటిక్ యూనివర్స్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మకి కంగ్రాచులేషన్స్. అండ్ ప్రశాంత్ వర్మ డిడ్ ఏ గ్రేట్ జాబ్. డీసెంట్ ఫస్ట్ హాఫ్, సూపర్ సెకండ్ హాఫ్ అండ్ మధ్య మధ్యలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చేయడానికి చిన్న గ్రాఫిక్ ఎఫెక్ట్లు అవి మాత్రం చాలా మంచిగా అనిపించినాయి. ఒక చిన్నది ఇడిచిపెడతాబ్బా, నాకు వశపడతలేదు, నాకు ఇడవకపోతే మంచిగా అనిపించింది. ఒక ఫైట్ అంతా అయిపోయింది అంటే అవుతుండగా ఒక్కసారి అందరినీ కొట్టి క్లైమాక్స్ అంటే ఫైట్ క్లైమాక్స్లో ఒక్కసారి ఇట్లా అందరినీ గుద్దుతే అంత పైకి లేచేది మనకి ప్రోమోలో, అదే ట్రైలర్లో వచ్చింది కదా. వాళ్ళు పైకి పోయిన వాళ్ళంతా టపటపటపట ఆళ్తారు, ఒకరి మీద ఇట్లా పడతారు. ఆ పైన తేజ సజ్జా ఈ ఎక్సైజ్ చేసేటోళ్ళు ఏమిటో చూడరు అవి ఇట్లా దొడ్డి దాన్ని ఏమంటారు గద లెక్కనే ఉంటుంది కదా చూడడానికి. అది ఇట్లా పట్టుకొని ఆ పైన ఇట్లా కూర్చుంటే మనకి హనుమంతుల వారు తోక చుట్టుకొని పైన లంకలో కూర్చుంటారు చూసిరా, మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలలో ఉంటుంది చూడరు. ఇట్లా పెట్టుకొని గద పెట్టుకొని తోక చుట్టూ చుట్టుకొని పైన కూర్చుంటుంది. అది ఒక్కసారి రిజంబుల్ చేసి ఒక గ్రాఫిక్ సీన్ వస్తుంది, ఇట్లా లేదు బోయపాటి గారు చెప్పినట్టు చాలా మంచిగా అనిపించింది. అట్లాంటి కొన్ని సీన్స్ ఉంటాయి అండ్ క్లైమాక్స్ మాత్రం కిరాక్ ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఈ సినిమా గురించి మరి క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. తేజ సజ్జా హీరో అదిరిగొట్టిండు, అదిరిపోయింది. అండ్ హీరోయిన్కి ఉన్నంతలో అంటే అమృత అయ్యర్ అట ఆమె పేరు, ఆమె ఉన్నంతలో మనకు బుక్ ఉంటుంది కదా, బుక్లు రాసినాక చూసి చెప్తున్నారు. అమృత అయ్యర్ ఆమెకు ఉన్నంతలో బాగానే చేసింది. అండ్ ఫన్ పార్ట్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఫన్ మంచుకున్నది. సత్యతోటి బాగా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. పిచ్చి గుళ్ళు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు ఊళ్ళో కిరాణం గన్, యాక్చువల్లీ పేరు ఉండే గున్నేశ్వరరావు అనే పేరు ఉంటుంది. ఆ గున్నేశ్వరరావు క్యారెక్టర్ మంచి ఫన్ జనరేట్ చేస్తుంది హీరోతోటి కొద్దిసేపు. మరీ ఓవర్గా కామెడీ సినిమా కాదు, అక్కడక్కడ ఫన్ జనరేట్ చేసుకుంటూ బోర్ కొట్టేయకుండా ఇడిదికు ఫన్ నడుతూ ఉంటుంది, ఇడిదికు స్టోరీ నడుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. మనకి ఓరయ్యో ఆ పాట రిపీట్ చేసినట్టు కనిపిస్తుంది, కొద్దిగా కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది.
పాటలు కూడా మంచి, మ్యూజిక్ బాగుందబ్బా. మ్యూజిక్ తోటి మనకు సినిమా కనెక్ట్ చేశారు. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. యాక్చువల్లీ అనుదీప్, సింగర్ అనుదీప్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఈ సినిమాకి మ్యూజిక్ చేసిండు. ఇంకో ఇద్దరు ఉన్నారబ్బా, గౌరా హరి అండ్ కృష్ణ సౌరభ్, వీళ్ళు ముగ్గురు కలిపి మ్యూజిక్ చేశారు. మంచిగా అనిపించింది. హనుమాన్ చాలీసా దగ్గరనే ఇది బాగా హైప్ వచ్చిన సినిమా కదా. హనుమాన్ అంటే సినిమాలో హనుమాన్ చాలీసా కానీ చికిచా ఆ పాట కానీ లేకుండా వేరే పాటలు ఉన్నాయి. అవన్నీ ప్రమోషనల్ సాంగ్స్ అనుకోరి. ఇక మ్యూజిక్ కూడా బాగున్నది, డీసెంట్ మ్యూజిక్. అండ్ ఈ విలన్గా చేసిన ఆయన కూడా చాలా బాగా చేసిండు, వినయ్ రాయ్. ఆయన కూడా బాగా చేసిండు, సెట్ అయ్యిండు, ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యిండు. ఆయన సూపర్ హీరో అవుద్దులే, స్టోరీ లీక్ ఎందుకు చేద్దాం కానీ. అయితే ఆయన క్యారెక్టర్ కూడా బాగున్నది. ఇంట్రడక్షన్ నుంచి వెళ్ళే ఆ టైటిల్స్ పడే దగ్గర నుంచే చాలా మంచిగా అనిపించింది. అండ్ కథలోకి బాగా తీసుకుని పోయిండు. నేనేమో సీరియస్గా చూస్తున్నాను మంచిగా. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా బాగుంటుందని ఏ అనుమానం పెట్టుకోకుండా పోతే మాత్రం హనుమాన్ సూపర్ హిట్. అంటే సూపర్ అనిపిస్తుంది మనకు, చూస్తున్న వాళ్ళకి గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. స్టోరీ బాగున్నది. ఫ్యాంటసీ, ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ, చిన్నపిల్లలు బాగా ఇష్టపడే కైండ్ ఆఫ్ స్టోరీ. ఒక మనిషికి పవర్స్ వస్తాయి, ఆ పవర్స్ తోటి ఒక ప్రాబ్లమ్ని ఎదుర్కొంటాడు. విలేజ్నో సిటీనో లేదంటే దేశాన్నో రాజ్యాన్నో మొత్తం ప్రపంచాన్నో కాపాడే పని మీద ఉంటుంది. ఇక సెకండ్ సినిమా అధీరానో లేదంటే హనుమాన్ 2 తీస్తాడో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఆ సినిమా ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీంతో హైప్ పెరిగింది, దీంతో ఒక సూపర్ హీరో పుట్టింది. అండ్ నెక్స్ట్ ఇంకో సూపర్ హీరో పుడతాడా లేదంటే ఈ సూపర్ హీరో తోటి నెక్స్ట్ సూపర్ హీరో కలవడానికి ఏముంటుంది. సినిమాటిక్ యూనివర్స్ కదా మనకు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లెక్క కాబట్టి. సారీ 1 సెకండ్ కాఫ్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ 2025లో సెకండ్ సినిమా ఉంటుంది అని చెప్పి జయ హనుమాన్ అని చెప్పి క్లైమాక్స్లో చూపించిండు. సో ఆ సెకండ్ సినిమా కోసం నేనైతే వెయిటింగ్. 1 ఇయరే ఉంది కదా, చూద్దాం. అధీరా అనేది ఆల్రెడీ ప్రాజెక్ట్ నడుస్తుంది అన్నారు కదా, అధీరా రిలీజ్ చేస్తారా లేదంటే దీనికి పార్ట్ 2 కంటిన్యూ చేస్తారో తెలియదు. స్టోరీ బాగున్నది, ఫెంటాస్టిక్ ఉన్నది. అండ్ స్క్రీన్ ప్లే బాగున్నది. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఇది ప్రశాంత్ వర్మ అండ్ స్క్రిప్ట్స్ విల్లే అనేటోళ్ళు ఇద్దరు కలిసి, అంటే స్క్రిప్ట్స్ విల్లే ఆయన పేరు అనుకుంటా, వీళ్ళిద్దరు కలిసి చేసిరు. అండ్ డైరెక్షన్ వచ్చేసి ప్రశాంత్ వర్మ చేసిండని మనకి క్యాస్ట్ అండ్ క్రూ అని గూగుల్లో కొట్టరు దొరుకుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నది, ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ హాఫ్లో అంత ఇంట్రడక్షన్స్ ఎక్కువ. హీరోయిన్ లవ్ పార్ట్ అంతా కూడా డీసెంట్గా ఉంది, అంటే రెగ్యులరే కాకపోతే డీసెంట్గా ఉంది. అందులో కూడా ఫన్ సత్యతోటి కొంత జనరేట్ చేసి. అండ్ గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ బాగున్నది. గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ తెప్పడో అనే క్యారెక్టర్ చేస్తాడు కదా మనకి జబర్దస్త్లో, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరే కానీ కొంచెం డిఫరెంట్గా. కానీ ఆ గెటప్ సీన్ అన్న అంటే ఆయన సూపర్ యాక్టర్, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తోపు అంతే. బుల్లితెర కమలాసన్ మనం ఉత్తగానే అంటామా, అద్భుతంగా చేస్తాడు. ఆయనకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు దొరకక చాలా ఏళ్ళ నుంచి అది ఉంది. కాకపోతే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది, బాగా ఓవరాల్గా ఫుల్ లెంత్ సినిమా అంతుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. అండ్ రాకేష్ మాస్టర్ ఆయన ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ సినిమాలో చేసిండు అనమాట. అంటే ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, సినిమా షూటింగ్ ఎప్పుడో చేసిరు కాబట్టి సినిమా షూటింగ్ తర్వాత దీని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసిరు కాబట్టి ఈ మధ్యలో ఆయన కాలం చేసిరు. అది పక్కన పెడితే రాకేష్ మాస్టర్ కూడా ఉన్నారు. రాకేష్ మాస్టర్తో కూడా మంచి ఫన్ జనరేట్. అయ్యో సునిశ్చిత్ను వాడిరు ఈ సినిమాలో, అది హైలైట్. అసలు సునిశ్చిత్ వచ్చినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. అసలు అది ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్లు అసలు నేను చెప్పదలుచుకోవట్లే. సునిశ్చిత్ వచ్చినప్పుడు కూడా గమ్మత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది చూడరి సినిమాలో. అండ్ సినిమాలో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ మంచిగా ఉంటుంది. అన్న చాలా బాగా చేసిండు. అంటే 2 షేడ్స్ ఉంటాయి, అదేదో నెగిటివ్ షేడ్ అనిపించినట్టు ఉండి పాజిటివ్ షేడ్ ఉంటుంది, అది బాగుంటుంది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆమె క్యారెక్టర్ ఆమె అద్భుతంగా చేసింది. కోర్స్ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఆమె కంటిన్యూ కాదు, ఎందుకంటే సినిమా చూస్తే వెళ్తుంది మీకు, ముందు చెప్పదలుచుకోవట్లే. సముద్రకని గారు కిల్లింగ్ అంతే, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ కంటే ముందు ఒక ఉంటుంది కదా, ఒక హైప్ ఇచ్చే మూమెంట్. ఆ మూమెంట్లో సముద్రకని గారి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఓవరాల్గా సినిమాలో ఆయన ఎక్కడొచ్చినా కానీ హై మూమెంటే, అది చాలా బాగా అనిపిస్తుంది. సముద్రకని గారు అద్భుతంగా చేసిరు. కోర్స్ అది తేజ సజ్జానే, కానీ సముద్రకని కానీ తేజ సజ్జా సినిమా చూస్తే అర్థమవుతుంది కదా. అయితే ఆ క్యారెక్టర్ అది అద్భుతంగా చేసిరు, ఆయన పర్ఫార్మెన్స్ బాగున్నది. ఇక తేజ సజ్జా పారం పెట్టేసిండు, చాలా మంచిగా చేసిన పర్ఫార్మెన్స్ అంతా కూడా. అసలు ఎండింగ్లో అప్పుడు మనకు వచ్చే గూజ్ మూమెంట్స్ తోటి, గూజ్ బంప్స్, గూజ్ ర్యాషెస్, గూజ్ పింపుల్స్ తోటి మనకు సెకండ్ పార్ట్ హనుమాన్ 2 కానీ లేదంటే అధీరా కానీ ఆ తర్వాత వచ్చే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో
నెక్స్ట్ నుంచి ఇంకా పవర్ఫుల్ తేజ సజ్జా అండ్ సూపర్ హీరోని మనం చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ చాలా బాగా హిట్ అయితే కనుక ఇంకా ముందుకు అంటే పైసలు వస్తే హిట్ అయినట్టు అబ్బాయి ఏముంది. ఇప్పుడు మంచి సినిమాలు పైసలు రాక పేరు వచ్చి పైసలు రాని సినిమాలు ఉంటాయి కదా, అట్లా మిగిలిపోకుండా పైసలు వచ్చే సినిమాగా మారితే కనుక దీనికి కంటిన్యూషన్ పార్ట్స్ ఉంటాయి, అది ఎక్సలెంట్గా పోతుంది, నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అండ్ హిందీలో కూడా బాగా ఆడుతుంది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ హై మూమెంట్స్ ఉన్నాయి. అసలు ఒక చిన్న ఫైర్ అంటుకుంటే వెనకాల మొత్తం శ్రీరాముల వారిది ఒకటి వస్తుంది, అట్లాంటి కొన్ని మూమెంట్స్ ఉంటాయి అన్నట్టు, అది అదిరిపోతాయి. అక్కడక్కడ హైప్ ఎక్కించే మూమెంట్లు, అరుపులు తెప్పించేటివి ఉన్నాయి, అందువల్ల చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో సెంటిమెంటు అండ్ ఫన్, ఫైట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, సముద్రకని సీన్ చెప్పిన కదా, హై ఇచ్చే మూమెంటు, క్లైమాక్స్ ఇంకా అద్దరగొట్టి గూస్ బంప్స్ మూమెంట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంజనాద్రి అనే విలేజ్ చుట్టూ తిరిగే స్టోరీ చాలా బాగున్నది. అందరూ కూడా పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా చేసిండ్రు, అందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగున్నది. అండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ అదిరిపోయింది, అండ్ సినిమా మంచిగా ఉంది. ఓవరాల్గా క్లైమాక్స్లో మాత్రం అరుస్తూనే ఉంటారు చాలాసేపు, ఒక 10 నిమిషాల సేపు ఒక హై ఇచ్చే మూమెంట్ ఉంది, బాగుంది. మీకు అంతే, ఇంతకు మించి మనం స్టోరీ లీక్ చేయొద్దని నాకు ఉన్నది అంతే. ఇది మ్యాటర్. నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరి. ఇగో మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి, అంత ఎక్కువ రీచ్ అవుతుంది, నాకు బూస్ట్ హార్లిక్స్ బోన్విటా వస్తుంది. సో నేను ఈ రికార్డ్ చేస్తున్న టైం రాత్రి 2:15 అట్లా అవుతుంది. ఎందుకంటే నేను 10:40కి సినిమాకి పోయినా, అప్పటి నుంచి మరి ఈ టైం అవుతుంది. సో మన ఎఫర్ట్ మెచ్చి మీరు అలా కామెంట్ పెట్టుర్రి. ఓకే, ఉంటా మరి. దీని తర్వాత మనకు 4ంటికి గుంటూరు కారం ఉంది, పోవాలి. ఓకే, గుంటూరు కారం రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటా, బాయ్. టింగ్.